సరైన అనుమతులు లేవంటూ నూతన వైసీపీ కార్యాలయాన్ని పరిశీలించిన కార్పొరేషన్ అధికారులు. విషయం తెలుసుకుని కార్యాలయం వద్దకు వెళ్లిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అనుమతులు లేకుండా కార్యాలయం ఎలా కడతామంటూ అధికారులతో వాగ్వాదం. వారంలోపు వివరణ ఇవ్వాలంటూ జిల్లా వైసీపీ అధ్యక్షుడికి నోటీసులు ఇచ్చిన కార్పొరేషన్ అధికారులు. కూటమి ప్రభుత్వం రాగానే అక్రమ కట్టడాలు, ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై దృష్టి. మీరు కావాలనుకున్నప్పుడు మీరు ఎక్కడికి పోయినా ఇదే విధంగా మాట్లాడతారా? పక్కన వేరే బిల్డింగ్స్ దగ్గరికి వెళ్ళి అంటే కాదమ్మా, మీరు చెప్పినట్టు రాంగ్ వేల్ అయితే ఎందుకు వస్తాము? చాలా నీట్ గా అడగండి, ఇక్కడే వెయిట్ చేస్తున్నాము. మీకు కావాల్సిన ఏదైనా ఉంటే ఇక్కడ ఓనర్స్ లేరు, ఒక పేపర్ మీద రాసిచ్చి మాకు కావాలి ఒక పేపర్ నుంచి బయట నుంచి వచ్చిన మా నెంబర్ తీసుకుని మాట్లాడచ్చు. కార్పొరేటర్ ఉన్నారు ఆల్రెడీ, మీకు తెలుసు కదా కార్పొరేటర్ ఉన్నాడు ఇక్కడ అడిగారా ఇన్ని నెలల నుంచి? సార్ ప్రకాష్ సార్ ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినా కార్పొరేటర్ దాని ఛాయలు కూడా పోబాకండి అని చెప్పారు. నేను ఎప్పుడే మీరు ఎప్పుడైనా నన్ను అడిగారా? అవునమ్మా, నేను ఎప్పుడైనా మాట్లాడానమ్మా. ఏం పేరు? మౌనమే. నేను ఎప్పుడైనా మాట్లాడా చూస్తారా? మీరు చూసారా? వచ్చింది తెలుసుకోవాలి కదా. చూడమ్మా మేడం, చెప్పింది ఇక్కడ ఎవరున్నారు ఇక్కడ పని చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర ఉంటాయి కాగితాలు, వాళ్ళ దగ్గర ఉంటాయి కాగితాలు, వాళ్ళ దగ్గర ఉంటాయా? జాబ్ చేస్తున్నారు కదా. చెప్పి మీరు వచ్చారమ్మా అని అడిగే సార్ మేమంత హార్ష్గా మీరే చెప్పండి సార్. మేమంత హార్ష్గా ఉన్నామా? ఎట్లా చెప్పారు మీరు? చెప్పిన పదాలు అయ్యే ఉన్నట్టున్నాయి. మీరే చెప్పారు. చేస్తా ఉన్నారు మీరు కూడా లేదంటే డెమాలిష్ చేస్తామంటారు. వచ్చినారు అందరూ చూస్తే దాన్ని ఏమైనా చల్ల